యూదా దేశంలో జన్మించిన ఆయన మనకు ఎలాగున ప్రభు అని కొందరు మీమాంసలో సందేహంలో కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ సృష్టినంతటినీ సృజించిన దేవుడు ఒక్కడే. అందుకనే ప్రపంచవ్యాప్తంగా మానవులు రంగు వేరేమో కానీ అవయవ నిర్మాణం, బుద్ధులు ఒకటే. జంతువులు కూడా వాతావరణాన్ని బట్టి చిన్న చిన్న మార్పులే తప్ప స్వభావం ఒకటే. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, గాలి ఒకటే, అలాగే నేల దాని ధర్మము ఒకటే. ఇలాగున సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఒక్కటే. మనం గమనిస్తే నీటి ఉపయోగం ఒకటే, అగ్ని ఉపయోగం ఒకటే, లాభమైన నష్టమైన పంచభూతాలు ఒకటే. వీటన్నిటికంటే దేవుడు కూడా ఒక్కడే అని మీరు గమనించాలని ఈ రాత్రి మీకు సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాం. దానిని గురించి బైబిల్లో ఉన్న సంగతి ఏంటంటే దేవుడు ఒక్కడే అనుంది. అదే ప్రకారము దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే అనుంది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు అందరికీ ప్రభు గాని ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరూ ఆయనను సొంతం చేసుకోవటం మాత్రమే కాక ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఎందుకు అనంటే మనుషులందరూ తమ తమ సొంత ఆలోచనలతో మార్గాలు చెరిపేసుకున్నారు. ఎవరికి తోచిన మార్గంలో వారు ఉన్నారు. ఆ మార్గాలు పరలోకానికి చేర్చేవి కాదని దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఎందుకు అనంటే పాప క్షమాపణ లేకుండా, పాపము నుండి విముక్తులు కాకుండా పరలోక రాజ్యం ఎవరు చేరలేరు. మరి ఎవరు పాపులు? మేము పాపులమా? మేము ఏ పాపం చేయలేదు అని మనుషులు అనుకోవచ్చు. అవును, దొంగ కూడా దొరికినప్పుడే దొంగ మనుషుల దృష్టికి. కానీ ఇతరుల వస్తువులను ఆశిస్తేనే దేవుని దృష్టికి దొంగలు అవుతారు. ఇలా ప్రతి విషయంలో చేస్తేనే మనుషులకు చట్టానికి నేరస్తులు కానీ హృదయంలో తలంపు వస్తేనే దేవుని దృష్టికి నేరస్తులు గనక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. పిల్లరా, కనుక నీతిమంతుడు ఒక్కడు లేడు, అది వాస్తవం. మరి ఒక్కడూ లేనప్పుడు పరలోకం ఎవరు చేరతారు? ఎవరు చేరరు. గనక మనుషులందరినీ ప్రేమించి దేవుడు మనుషులను పరలోక రాజ్యం చేర్చడానికి ఒక మార్గముగా, సత్యముగా, జీవముగా తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి సరైన సమయంలో పంపారు. మానవ రూపిగా జన్మించిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మనుషులందరి పాపమును భరించున్నట్లుగా అన్యాయమైన తీర్పుకు అప్పగించుకొని ఆయన శిలువలో శ్రమలు అనుభవించటం ద్వారా మన పాపాలు పరిహరించబడ్డాయి. ఆయన దేవుడు శిక్ష నుంచి తప్పించుకోలేనివాడు కాదు, తనను శిక్షించే వారిని కూడా శిక్షించగలడు. ఎందుకంటే చనిపోయిన వారిని లేపునోడు బతుకున్న వారిని చనిపోమని ఆజ్ఞాపించలేడా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన వాడు, నీటి మీద నడిచిన వాడు, గురుటి వారిని మోగవారిని బాగు చేసిన వాడు మనుషులను శపించలేడా? ఆయన శపించడానికి రాలేదు, నశించిపోతున్న మనుషులను వెదకి రక్షించడానికి వచ్చాడు గనుక, మనకు బదులుగా మన శిక్షను భరించాలని నిర్ణయించుకున్నాడు గనుక, అందుకోసం తనను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు గనుక, ఆయన పొందిన దెబ్బల చేత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థత కలగాలని ఆయన మౌనంగా శాపగ్రస్తమైన మరణాన్ని ఇష్టపూర్వకంగా భరించి మరణించి సమాధిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు. పరిశుద్ధుడు గనక 3వ దినాన మృతులు గెలిచి లేచాడు. పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరమును జయించాడు. కనుక పాపమునకు లోనై మరణమునకు లోనై నరకాగ్ని గుండానికి వెళ్లే మనుషులను రక్షించడానికి ఒక మార్గముగా నిలిచాడు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడు అని ఆయన ధైర్యంగా సత్యాన్ని చెప్పగలిగాడు. ప్రియులారా, ఎవరైతే నేను పాపినే, నా ఆలోచనలు పాపమే, నా తలంపులు పాపమే, నేను పైకి మంచిగా కనపడుతున్నాను కానీ నా హృదయం లోపల చెడిపోయిందని
వాస్తవంగా తనను గురించి తాను ఆలోచించుకున్నవాడు తప్పనిసరిగా దాని క్షమాపణ కొరకు ఆలోచిస్తాడు. అలా ఆలోచించిన వారు నాకు క్షమాపణ ఎక్కడుంది అని వెతికితే అది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో పాపానికి క్షమాపణ ఉంది. కాబట్టి దీని కొరకు ఏమి ప్రయాసపడక్కర్లేదు, విశ్వాసం ఉంచితే చాలు. నిజమే, యేసుప్రభు దేవుని కుమారుడే, ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన ఎందుకు ఆయన అన్యాయంగా మరణాన్ని అనుభవించాడంటే నాలాంటి వారి కోసమే, నా పాప క్షమాపణ కోసమే అని గుర్తించగలిగితే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఈ క్షణమందే పాపము నుండి విడిపించి నీతికి దాసులుగా, దేవుని పిల్లలుగా, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈ విషయాన్ని మేము నమ్మాం. మాకు పాప క్షమాపణ దొరికిందని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇప్పుడు చనిపోతే పరలోకం వెళతామని, లేదా ఆయన మరలా రానై ఉన్నాడు తనను విశ్వసించిన వారిని తీసుకెళ్ళటానికి. ఈ క్షణమందే ఆయన వస్తే ఆయనతో పాటు మేము పైకి పరలోకానికి ఎత్తబడతామనే నమ్మిక మాకుంది. ఈ విశ్వాసం మీకు కావాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభువా పాపిని నా పాపాలు క్షమించమని యేసునామములో అడుగుతున్నానని అడగండి. ఇప్పుడే ఆయన పాపాలు క్షమించి తన బిడ్డగా చేర్చుకుంటాడు. మీకు ఇంకా సందేహాలుంటే ఈ రాత్రి క్రిస్టియన్ అసెంబ్లీలో స్వార్థ కూడిక ఉన్నది. మన మధ్యకు చక్కని దైవజనులు కూడా వచ్చారు. మీరు మరింత వివరంగా తెలుసుకోవచ్చు. ఒక విషయాన్ని మాత్రం గమనించండి, పాప క్షమాపణ లేకుండా పరలోక రాజ్యం లేదు. అది మన స్వనీతి చేత మనం సంపాదించుకోలేం. కనుక అతి ముఖ్యంగా మన బొందులో ప్రాణం ఉండగానే పరలోకం చేరే మార్గాన్ని తెలుసుకోవాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. మీకేమైనా సందేహాలుంటే ఇక్కడున్న మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ రాత్రి కూడికలో కూడా పాల్గొవచ్చు. అలాగే ప్రతి బుధవారం రాత్రి, శనివారం రాత్రి కూడికలు ఉన్నాయి స్థానిక సంఘంలో. ఆదివారం ఉదయం పగలు 10 గంటలకు కూడిక ఉన్నది. మీరు అక్కడ కూడా సంప్రదించి మీరు వాస్తవాలు తెలుసుకోవాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, దయగల దేవ, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఇష్టపడి మమ్మను ముందు నమ్మిన మమ్మను పంపించారు. మీ కృప మేరలో, మాకు అనుకూలత ఉన్న మేరలో మేము ప్రకటించిన స్వార్థను ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. పాపము వలన శాపము కలిగేను, శాపము వలన మరణము కలిగేను, పాపము వలన శాపము కలిగేను, శాపము వలన మరణము కలిగేను, మరణపు ముళ్ళు విరిచిన యేసు, మరణపు విలువ పొందెనుగా.